ఎంపీ ఎన్నికల్లో దేశంలోనే మొట్టమొదటిగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీ, రాహుల్ కి గిఫ్ట్ గా ఇస్తామంటున్న రాజ్ ఠాకూర్ తో సాగర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. గత 15 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు శ్రీధర్ బాబుతో సహా కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. నిత్యం ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎట్లా సాగుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. 18 రోజులు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు? ప్రజల దగ్గర నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? ఇప్పటివరకు అయితే గ్రామాల్లో జాయినింగ్స్, మీటింగ్స్ ఇప్పటికే మీరు తెలుసు, పెద్ద ఎత్తున ఫస్ట్ మీటింగ్ నా దగ్గర అయింది. బ్రహ్మాండంగా ఇలా ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చి ప్రజలకు అవకాశం ఇచ్చారు. బానిస ప్రభుత్వాన్ని, ఎవరైతే నిరంకుశ ప్రభుత్వాన్ని పూర్తిగా పాతాళాన్ని దొక్కినటువంటి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంగా ఉన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి కాంగ్రెస్ వెనక పోలేదు. అప్పులపాలు చేసిపోయినా కూడా పోయిన ప్రభుత్వం ఈరోజు 6 గ్యారంటీల్లో 5 పూర్తి చేసినారు. ఈ యొక్క కోడ్ తర్వాత అది కూడా పూర్తి చేస్తారని నమ్మకం, విశ్వాసం ప్రజలకు వచ్చింది. తర్వాత ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులకుప్ప చేసిపోయిన గత ప్రభుత్వం దోపిడీ, మోసం, అవినీతి తప్ప ఇంకోటి జరగలేదు. మోడీని భూపాతాలను తొక్కాల్సిన సమయం వచ్చింది. దేశం కొరకు ఏ రకంగా అయితే స్వతంత్రం గురించి ఆ రోజు పోరాటం చేసినామో, ఈరోజు మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ఓటు హక్కు ద్వారా మరొక్కసారి పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఈ సమయాన్ని ప్రతి ఒక్క భారతదేశ పౌరులు, ముఖ్యంగా తెలంగాణ పౌరులు మరి మొదలు పెట్టాలి. అది మన రామగుండం నుంచే మొదలు పెట్టాలి. ఈరోజు ఒక నవ యువకుడు, ఒక వ్యాపారవేత్త, నిర్గర్వి, ఇలా అవినీతికి అమర దూరంగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా ప్రాంత ప్రజలు ముఖ్యంగా రామగుండం కార్మిక క్షేత్రం, అలాంటి కార్మిక క్షేత్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కూడా నేను కార్మికుల నుంచి వచ్చాను అని చెప్పేసి ఇక్కడ పోటీ చేస్తున్నారు. దీన్ని ఎట్లా? అక్షరాల నిజమైన కార్మికుల నుంచి వచ్చిండు. 1 రూపాయి లేదు, చందాలు వేసుకొని గెలిచిన ఆయన కార్మికులను విస్మరించిండు, మర్చిండు. ఇవాళ కొప్పుల ఈశ్వర్ కుప్పలుగా అడ్డగోలుగా సంపాదించిండు. ఈరోజు అన్నీ మర్చిపోయి మళ్ళీ ఈరోజు నేను కార్మికుడిని వస్తే ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారి మోసపోతే దగ్గరికి చేర్చుకోరు, రానివారు. అది అసంభవం. ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి కార్మికుడికి. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారు. రామగుండంకి పూర్వ వైభవం తీసుకొస్తా అని చెప్పేసి మీరు పదే అంటున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టున్నారు రామగుండం? తప్పకుండా పూర్వ పరిస్థితి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నాకు ఈరోజు వంశీ గెలిస్తే తోడవుతాడు. ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులు కూడా 2 శాసనసభ్యులు, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, వాళ్ళ పెదనాన్న ఉన్నారు. శ్రీధర్ బాబు గారి యొక్క బ్లెస్సింగ్స్తో, రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో ఈరోజు మా దగ్గర మేము 7 ఎమ్మెల్యేలు అందరం కూడా కంకణం కట్టుకొని ఉన్నాం. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సీటు గెలిచేది పెద్దపల్లి పార్లమెంట్ సీటే అని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. దీనికి ఎట్లా? రాష్ట్రంలో మొట్టమొదటిగా రామగుండం గెలిచింది. ఫస్ట్ రిజల్ట్ వచ్చింది రామగుండం అని. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు వ్యంగ్యంగా మాట్లాడిండు, ఒకవేళ రామగుండం గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని. నేను మాటిస్తున్నా, V6 ద్వారా భారతదేశ ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ రామగుండంలో పెద్ద మెజార్టీతో గెలుస్తాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రాహుల్ గాంధీకి బహుమానంగా ఇస్తాం, సోనియా గాంధీకి బహుమానంగా ఇస్తాం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి బహుమానంగా ఇస్తాం. ఇది పరిస్థితి. మొత్తానికైతే పెద్దపల్లి ప్రాంతంలో ఎంపీ సీటు గెలిచి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి సాగర్, V6 న్యూస్, రామగుండం.